ఈ స్టోరీకి నేను పెట్టబోయే పేరు బొమ్మల ఇల్లు. రాత్రి గాలి కూడా కదలడం లేదు. చుట్టూ చీకటి. చిన్న చిన్న ఆకులు పడితే కూడా పెద్ద శబ్దాలు వినిపించేది నిశ్శబ్దం. ఆ రోజు కిరణ్ అనే యువకుడు బైక్ మీద ఊరుదారి పట్టాడు. అతడు ఒక పని కోసం వచ్చాడు. అది కూడా తన జీవితంలో మర్చిపోలేని పని. కిరణ్ కెమెరా పట్టుకొని చిన్న చిన్న ఊర్ల బైకథల వీడియోలు చేస్తుంటాడు. అతని ఛానల్ కొత్తగా స్టార్ట్ అయింది. ఈసారి వైరల్ అవ్వాలనే ఆశతో ఒక ఊరి గురించి విన్నాడు. ఆ ఊరి పేరు దేవగూడెం. అక్కడ ఒక ఇంటి గురించి అందరూ ఒకటే చెప్తారు. ఆ ఇంట్లో బొమ్మలు ఉంటాయి, కానీ ఆ బొమ్మలు బొమ్మల్లా ఉండవు. అది విన్నాక కిరణ్ నవ్వుకున్నాడు. బొమ్మల, అసలు ఈ బొమ్మలేంట్రా అనుకున్నాడు. బైక్ మీద ఆ ఊరి వైపు వెళ్ళాడు కిరణ్. ఊరిలోకి అడుగు పెట్టగానే ఒక్కసారిగా కిరణ్కు వింత ఫీలింగ్ వచ్చింది. అక్కడ జనాలున్నారు, కానీ వాళ్ళ ముఖాల్లో జీవం లేదు. షాపులున్నాయి, కానీ ఎవరు మాట్లాడడం లేదు. ఒక చుక్క నవ్వు కూడా కనిపించలేదు. కిరణ్ ఒక టీ స్టాల్ దగ్గర ఆగాడు. అన్న, ఒక టీ ఇవ్వు అన్నాడు. టీ స్టాల్లో ఒక పెద్ద మనిషి కిరణ్ ముఖం చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఎక్కడి నుంచి వచ్చావు అన్నాడు అతడు. హైదరాబాద్ నుంచి, వీడియో కోసం అన్నాడు కిరణ్. వీడియోనా? ఏ విషయం మీద అన్నాడు ఆ పెద్ద మనిషి. కిరణ్ చిన్నగా నవ్వి చెప్పాడు, బొమ్మలిల్లుంది కదా, అదే. అంతే. ఆ టీ స్టాల్లో ఉన్న వాళ్ళు నిశ్శబ్దంగా లేచి వెళ్ళిపోయారు. టీ ఇస్తున్న ఆయన చేతులు కూడా కంపించాయి. అబ్బా, ఇంత భయమా అని కిరణ్ అడిగాడు. ఆ పెద్ద మనిషి ఒక మాట అన్నాడు, అక్కడికి వెళ్తే నువ్వు కెమెరా ఆన్ చేస్తావు, కానీ తిరిగి ఆఫ్ చేసే ఛాన్స్ నీకు ఉండదు బాబు. కిరణ్ కాస్త సీరియస్ అయ్యాడు. ఆ పెద్ద మనిషి కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఇది కథ కాదు బాబు, శాపం. కిరణ్ అక్కడి నుంచి బయటికి వచ్చి ఊరి చివరి దాకా వెళ్ళాడు. అక్కడ అడవిలో ఒక ప్రదేశం ఉంది. మధ్యలో ఒక పాతిల్లు. ఆ ఇంటి ముందు ఒక బోర్డు కూడా ఉంది. ఈ ఇల్లు అమ్మడానికి లేదు. అది చూసి కిరణ్ నవ్వాడు. ఇంటి అమ్మడానికి లేదంటే ఇక్కడెవరున్నట్టు అనుకున్నాడు. అతను కెమెరా ఆన్ చేసి ఇలా చెప్పాడు, హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం దేవగూడలో ఉన్నాం. ఇక్కడ బొమ్మలిల్లు అనే భయంకరమైన ప్లేస్ ఉందంట అంటూ కెమెరా తీసుకొని లోపల అడుగు వేశాడు. ఇంటి లోపల చీకటి, పాత వాసన, మట్టి చీము కలిసిన విధంగా ఉంది. అక్కడ గోడల దగ్గర చిన్న చిన్న బొమ్మలున్నాయి, కానీ ఆ బొమ్మల కళ్ళున్నాయి. అవి చాలా నిజంగా కనిపించాయి. కిరణ్ ఒక బొమ్మ దగ్గరికి వెళ్తాడు. వావ్, ఇంత రియలిస్టిక్గా ఉందేంటి అనుకున్నాడు. ఆ బొమ్మ కళ్ళలో ఒక వింత ఉంది. అవి కిరణ్ని చూస్తున్నట్టుగా ఉన్నాయి. కిరణ్ తన చేతిని ముందుకు పెట్టాడు. అంతే, బొమ్మ చేయి సన్నగా కదిలింది. కిరణ్ ఒక్కసారిగా వెనక్కి తగ్గాడు. గాలి వల్ల కదిలిందేమో అనుకొని తనని తాను సమర్థించుకున్నాడు. కానీ గాలి అక్కడ లేదు, నిశ్శబ్దం మాత్రమే ఉంది. కిరణ్ ఆ ఇంట్లో ఫోటోలు తీయసాగాడు. ఓ గదిలోకి వెళ్ళాడు. అక్కడ ఒక పెద్ద అద్దం ఉంది. అద్దం ముందు బొమ్మలు వరుసగా ఉన్నాయి. అక్కడ ఒక బొమ్మ చాలా వింతగా ఉంది. అది ఒక అమ్మాయి బొమ్మ. దాని జుట్టు నిజమైనట్టుగా ఉంది. చర్మం కూడా మామూలుగా మనిషిలాగే ఉంది. కిరణ్ కెమెరా జూమ్ చేసి చూశాడు. అంతే, ఆ బొమ్మ పెద్దగా కదిలింది. వెళ్ళిపో. కిరణ్ గుండె ఒక్కసారిగా గట్టిగా కొట్టుకుంది. ఏంటి ఇది అన్నాడు. తన కెమెరా చూశాడు. అందులో కూడా అదే మాట, వెళ్ళిపో. కిరణ్ వెంటనే వెనక్కి తిరిగాడు. కానీ బయటకు వెళ్ళే దారి లేదు. అతను వచ్చిన తలుపు కూడా అక్కడ కనిపించడం లేదు. ఏంట్రా ఇది అని గబగబా చుట్టూ చూశాడు. అప్పుడే ఇల్లంతా బొమ్మలకి ఒకేసారి కళ్ళు తెరుచుకున్నాయి. కిరణ్ ఊపిరి కూడా ఆగిపోయింది. చుట్టూ బొమ్మలు ఒక్కొక్కటిగా అడుగులు వేస్తున్నాయి. కిరణ్ నో 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 అంటూ వెనక్కి నడిచాడు. కిరణ్ హఠాత్తుగా చూశాడు. అతని కెమెరా స్క్రీన్లో తను కనిపించడం లేదు, కానీ అతని వెనుక ఒక మనిషి ఉంది. అతని ముఖం కనిపించలేదు, కానీ చేతిలో సూది దారం ఉన్నాయి. కిరణ్ ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూశాడు. అక్కడెవరూ లేరు. అయితే కెమెరాలో ఎవరు
కిరణ్ చేతులు వణికాయి. అక్కడ నేల మీద ఒక పాత డైరీ కనిపించింది. కిరణ్ దాన్ని తీసుకొని తెరిచాడు. ఇక్కడ ఉన్న బొమ్మలన్నీ ఒకప్పుడు మనుషులే. వాళ్ళు వాళ్ళ తప్పులకు శిక్ష అనుభవిస్తున్నారు. ఒకసారి ఇంట్లోకి అడుగుపెట్టిన వాడు బయటికి రావడం కష్టం. అది చూసిన వెంటనే కిరణ్ కళ్ళు పెద్దయ్యాయి. మనుషుల అని ఆశ్చర్యపడ్డాడు. డైరీలో ఇంకా ఉంది. ఈ ఇంటి యజమాని పేరు మహేంద్రుడు. అతనికి ఒక వింత అలవాటు ఉంది. ఎవరి కళ్ళలో భయం కనిపిస్తే వాళ్ళని బొమ్మల్లా మార్చేస్తాడు. అది విన్న వెంటనే కిరణ్ తల తిరిగిపోయింది. అప్పుడే వెనుక నుంచి ఒక మాట, నీ కళ్ళలో చాలా భయం ఉంది కిరణ్. కిరణ్ షాక్ అయ్యాడు. వెనుక తిరిగి చూశాడు. అక్కడ ఒక పెద్ద మనిషి నించున్నాడు. ముఖం మీద నవ్వు లేదు, కానీ అతని కళ్ళల్లో కూడా ఎలాంటి జాలి లేదు. అతని చేతిలో సూది దారం. అతనే మహేంద్రుడు. మహేంద్రుడు మెల్లగా మాట్లాడాడు. నువ్వు వీడియో కోసం వచ్చావు కదా అన్నాడు. కిరణ్కి మాట రావడం లేదు. మహేంద్రుడు నవ్వుతూ అన్నాడు, నీ కెమెరా బాగుంది, కానీ ఈ ఇంట్లో కెమెరా నిజాన్ని మాత్రమే చూపిస్తుంది. కిరణ్ ఒక్కసారిగా ధైర్యం తెచ్చుకున్నాడు. నువ్వెవరు, ఇది ఏంటి అన్నాడు కిరణ్. మహేంద్రుడి కళ్ళు చిన్నగా చేసి చెప్పాడు, ఇది నా కళ. వాళ్ళ భయాన్ని నేను దారంతో కట్టేస్తా. అప్పుడు వాళ్ళు బొమ్మల్లా నిలిచిపోతారు. కిరణ్ మెల్లగా అడిగాడు, ఎందుకు అలా చేస్తున్నావు? మహేంద్రుడు హఠాత్తుగా కోపంతో అరవలేదు, కానీ అతని స్వరం చల్లగా ఉంది. ఎందుకంటే ఎవరికైనా భయం ఉండాలి. భయం లేకపోతే మనిషి అహంకారం పెరుగుతుంది. కిరణ్ వెనక్కి వెళ్ళాడు, కానీ అక్కడ బొమ్మలు చుట్టూ కదులుతున్నాయి. అవి చేతులు చాపుతున్నాయి. కిరణ్ అర్థం చేసుకున్నాడు, అవి అతన్ని పట్టుకోవడానికి కాదు, అతన్ని ఆపడానికి కాదు, తనని హెచ్చరిస్తున్నాయి. ఒక బొమ్మ కిరణ్ దగ్గరకు వచ్చి చిన్నగా తన చేతి వేలుతో గూడెం చూపిస్తుంది. అక్కడ ఒక చిన్న తలుపు ఉంది. చాలా చిన్నగా ఉంది, ఎవరికీ కనిపించడం లేదు. కిరణ్ వెంటనే పరిగెత్తాడు. అది చూసిన మహేంద్రుడు నవ్వాడు. వెళ్ళు, బయటికి వెళ్ళడం నువ్వు అనుకున్నంత ఈజీ కాదు. కిరణ్ ఆ చిన్న తలుపు తెరిచి బయటికి వచ్చాడు. బయటికి వచ్చానని ఊపిరి పీల్చుకున్నాడు. బతికిపోయాననుకున్నాడు కిరణ్. అప్పుడే అతని ఫోన్ రింగ్ అయింది. అది కాల్ కాదు, వీడియో రికార్డింగ్ ఆటోమేటిక్గా ఆన్ అయింది. కిరణ్ స్క్రీన్ని చూశాడు. అందులో అతని ముఖం కనిపిస్తుంది, కానీ అతని కళ్ళు బొమ్మ కళ్ళులా ఉన్నాయి. ఖాళీగా అతని చేతులు కదలడం లేదు. కిరణ్ కింద చూశాడు. అతని చేతి దగ్గర చిన్న చిన్న దారాలున్నాయి. చర్మంలో దారం చొచ్చుకోపోయినట్లుంది. కిరణ్ గొంతులో నుంచి మాట రావడం లేదు. అతను పరిగెత్తాలని ప్రయత్నిస్తాడు, కానీ అతని కాళ్ళు కదలడం లేదు. అతని వెనుక నుంచి ఒక చల్లని నవ్వు వినిపిస్తుంది. మహేంద్రుడి నవ్వు కాదు, ఇంకెవరు. కిరణ్ వెనక్కి తిరిగాడు. ఆ టీ స్టాల్ దగ్గర ఉన్న పెద్ద మనిషి అక్కడ నిల్చున్నాడు, చేతిలో సూది దారం. అతను మెల్లగా అన్నాడు, బాబు, నేను నిన్ను ఆపాలనుకున్నాను, కానీ నువ్వే వినడం లేదు. ఇప్పుడు నీ కథ కూడా బొమ్మల వరుసలో చేరింది. కిరణ్ కళ్ళు తెరిచాడు. ఆ ఆఖరి సెకండ్లో అతని కెమెరా ఒక మాట వినిపిస్తుంది, నెక్స్ట్ బొమ్మ నువ్వే. కొన్ని తలుపులు మూసి ఉంటాయంటే లోపల దాచింది రహస్యం కాదు, శిక్ష. ఇక మీకు ఇలాంటి భయంకరమైన కథలు కావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి.